వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కర్నూలు నగర వాసులకు రాయల్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతాం కేసీఆర్. కర్నూలు నగర వాసులకు రాయల్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్. నంద్యాల చెక్ పోస్ట్ నంది కొట్కూరు రోడ్లో వినాయక గుడి పక్కన ఈ సందర్భంగా రాయల్ ఫర్నిచర్స్ ప్రొపరేటర్ షేక్ ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ, మా వద్ద వినియోగదారులకు కావలసిన అన్ని రకముల ఫర్నిచర్స్ సరసమైన ధరలకు తయారు చేసి ఇవ్వబడును. నగరంలో రాయల్ ఫర్నిచర్స్ సొంత తయారీ గల ఏకైక సంస్థ అని, మా వద్ద వినియోగదారులకు కావలసిన 3 డోర్ల బీరువాలు, టేక్ మంచాలు, టేకు పట్టే దివాన్, టేకు లయన్ దివాన్, టేక్ రాడ్ దివాన్, వీటితో పాటు సోఫా సెట్లు, టేక్ డైనింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ మిర్రర్స్ అతి తక్కువ ధరలకు లభిస్తాయని అన్నారు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనని, నగర ప్రజలు దీనిని సద్వినియోగపరచుకోవాలని వారన్నారు. రాయల్ ఫర్నిచర్ కు విచ్చేస్తున్న వినియోగదారులకు బజాజ్ ఫైనాన్స్ సౌకర్యంతో పాటు అన్ని రకాల క్రెడిట్ కార్డు సౌకర్యం కూడా ఉందని అన్నారు. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. 6 పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం. పూణేలో ఇంద్రయాని నదిపై కుప్పకూలిన వంతెన. ఈ ఘటనలో నదిలో పడి చిక్కుకున్న సుమారు 15 మంది పర్యాటకులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు. तिकडून गेलाय इथं बघा आहे इकडे वर घ्या. याला आवाज देऊ लागला बाहेर घ्या. ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతాం. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు. ఒక్క కేసు కాదు, ఇంకా 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాం. ఇది 3వ విచారణకు పిలవడం. 3 సార్లు కాదు, 30 సార్లైనా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తాం. అవసరమైతే నన్ను అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు కేసులు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళొచ్చాను. కేటీఆర్ మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతాం. కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి
మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2,500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ. రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్. టాయిలెట్ల నిర్వహణ పేరుతో జగన్ రెడ్డి 2,178 కోట్లు కోత పెట్టాడు. టాయిలెట్ల నిర్వహణ పేరుతో కట్ చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయి, ఏ అకౌంట్ లో పడ్డాయో ఇప్పటికీ అతిగతి లేదు. కూటమి ప్రభుత్వం స్పష్టంగా స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో ఖాతా తెరిచి అందులో ఈ డబ్బులు వేసి స్కూల్ కు మెయింటెనెన్స్ కే ఈ డబ్బు ఖర్చు చేస్తుంది. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. జీవో నంబర్ 27 డేటెడ్ 12/6/2025 దీనిలో మీరు చూసినట్లయితే ద సెడ్ డిడక్టర్ అమౌంట్ ఆఫ్ 2,000 విల్ బి క్రెడిటెడ్ టు ద రెలవెంట్ అకౌంట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఏదైతే 2,000 రూపాయలు అమౌంట్ ఏదైతే ఉందో ఇవాళ 1,345 కోట్ల రూపాయలు దేనిపైన అయితే వీళ్ళు బురద జల్లుతా ఉన్నారో ఆ అమౌంట్ అంతా కూడా ద అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు ది రెలవెంట్ అకౌంట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. జీవోలో క్లియర్ గా ఉంది. పాఠశాలల అభివృద్ధి కోసం ఆ అమౌంట్ ఏదైతే 1,300 కోట్ల రూపాయల చిల్లర అమౌంట్ ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ల ఖాతాలో వేస్తాం. మీలాగా ఏదో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల అకౌంట్ లో వేస్తాం, అలా వేస్తాం, ఇలా వేస్తాం అని చెప్పి 2,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించలా. నిజాయితీగా జీవోలో పెట్టామయ్యా. కానీ నువ్వు గతంలో ఇచ్చినటువంటి జీవోలేంటి? ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నిధులతో అమ్మఒడి అమలు చేయాలంట. కొద్దిగా సిగ్గుందా నీకు? అందుకని ఆ రోజు అన్నారు కదా నాన్న బుడ్డి అమ్మ ఒడి అని చెప్పి ఆ రోజున ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. అమ్మ ఒడికి వచ్చే డబ్బులు నాన్న బుడ్డికే సరిపోతాయని చెప్పి నువ్వు ఇచ్చినటువంటి జీవోలో కూడా నిస్సిగ్గుగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మనం లిక్కర్ అమాంతం పెంచాం కదా, ఇష్టానుసారం తాగిస్తున్నాం కదా, ఆ డబ్బుల నుంచి కొంత డేసెండ్ చిల్లరా. అది నీ కాన్సెప్ట్. నువ్వు ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసి ఇవాళ ఇన్ని లక్షల మందికి మేము లబ్ధి చేకూరుస్తా ఉంటే నువ్వు మాట్లాడతావు. 2 పిల్లలు ఉన్నటువంటి 14.55 లక్షల మంది తల్లులు ఇవాళ చిరునవ్వులు చిందిస్తా ఉన్నారయ్యా. 3 బిడ్డలు ఉన్నటువంటి 2.10 లక్షల తల్లులు ఇవాళ పండగ చేసుకుంటా ఉన్నారు. 4 పిల్లలు ఉన్నటువంటి 20,000 మంది తల్లులు ఇవాళ ఆనందం పట్టలేకుండా ఉన్నారు. ఇవాళ ఇంతమంది తల్లుల్ని నువ్వు శోభ పెట్టావు కదా. గతంలో 14.5 లక్షల మంది 2 బిడ్డలు ఉన్నటువంటి తల్లులు ఏడ్చేవాళ్ళయ్యా. ఒక బిడ్డకు వచ్చి ఒక బిడ్డకు రాక ఏ బిడ్డని నేను బడికి పంపించాలి, ఏ బిడ్డకి నేను అన్యాయం చేయాలని వాళ్ళ సతమతం అయిపోయేవాళ్ళు. 3 బిడ్డలు ఉన్నటువంటి 2,10,000 మంది తల్లులు అదే పరిస్థితి. కానీ ఇవాళ చూడు, ఇవాళ ప్రతి తల్లి పండగ చేసుకుంటున్నారు. అయ్యా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి డబ్బులు వచ్చాయా ఖాతాలోకి. మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం తల్లులందరికీ వందనాలు తెలియజేసే విధంగా తల్లికి వందనం పేరుతో ఇంతమంది తల్లుల నోట్లో ఇవాళ ఆనందానికి కారకులయ్యారు. ఇంతమంది బిడ్డలు ఇవాళ ఎంతో ఆనందంగా బడికి వెళతా ఉన్నారు. ఒక్కసారి మీరు చూసినట్లయితే అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు దాదాపుగా మరి ఎస్సీల సంఖ్య చూసినట్లయితే దాదాపుగా 11,75,000 మంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఎస్టీ కార్పొరేషన్ 4,26,330 మంది. అదేవిధంగా బీసీలు అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఒక్కొక్క కేటగిరీ కింద బీసీఏ కింద 10,29,000 మంది, బీసీబీ 6,75,000, బీసీసీ 12,761, బీసీడీ 8,62,000. ఇట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద ఎత్తున మైనారిటీస్ పెద్ద ఎత్తున ఇంతమంది బిడ్డలు 67 లక్షల మంది బిడ్డలు ఇవాళ ఇంత లబ్ధి చేకూరుస్తా ఉంటే నీకంటే అంత బ్రహ్మాండంగా అంత అదనంగా నిధులు కేటాయించి అంతమంది బిడ్డలకి మేము మంచి చేస్తా ఉంటే ఇవాళ నీకు కడుపు మంట. ప్రజలు సంతోషంగా ఉంటే నువ్వు పట్టలేవు జగన్ రెడ్డి, అది తెలుసు అందరికీ. అందుకనే కదా మిమ్మల్ని సైకో జగన్ అంటారు. ఇవాళ నిజంగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర కనుక నువ్వు పోషించుంటే ఇవాళ నువ్వు అభినందించుండేవాడి ప్రభుత్వాన్ని.
టీటీడీ పరిపాలన భవనం దగ్గర సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ, అర్చకులందరికీ అలిపిరి నుంచి పేరూరు దాకా 5 సెంట్లు భూమి జర్నలిస్టులకు కూడా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరంగా 30-40 సార్లు మేము ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. చంద్రబాబు నాయుడు గారికి ఏమి చేయమంతా కూడా కుట్టినట్టు లేదు పాపం. మేము డిమాండ్ చేస్తున్నాం, మరలా మీరు ఇచ్చేంతవరకు మేము వదిలిపెట్టాం. మీరు టాటాలు బిర్లాలకు ఇస్తున్నారు స్థలాలు, 100 ఎకరాలు. ఎక్కడిస్తున్నారో మీకు తెలుసు, మాకు అందరికీ తెలుసు. మేము అడుగుతుంది అక్కడ కష్టపడి పనిచేస్తున్నటువంటి అర్చకులు, కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి వీళ్ళకి 5 సెంట్లు స్థలం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇది ప్రభుత్వం తప్పదు. రెండవది, అక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్ 100 మంది ఉన్నారు ఈరోజు. 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలుగా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1991 సెప్టెంబర్ 1వ తారీఖున మేము అందరినీ ఎన్ఎంఆర్లందరినీ 2800 మంది ఎన్ఎంఆర్లో శాశ్వత ఉద్యోగస్తులు చేశాం. ఒక్క జీవో ఇచ్చి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరికీ, వాళ్ళు విజిలెన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా కానీ అందరికీ మరి శాశ్వత ఉద్యోగాలు ఒక్క జీవో ఇచ్చి చంద్రబాబు నాయుడు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలని మేము రెండో డిమాండ్. మూడోది, మేము గత చాలా సంవత్సరాలుగా అడుగుతున్నాం, కొండపైన అంగళ్ళు ఎవరబ్బ సొత్తు ఇది? తెలంగాణ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసుపై మరి కాసేపట్లో ఏసీబీ ముందు విచారణకు హాజరు కానున్న కేటీఆర్. బాబు గారు, మీకు నమస్కారం. జగన్ ని చట్ట ప్రకారం జైలుకైనా పంపండి, లేకపోతే వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ని అరాచకపు ప్రదేశ్ గా మారుస్తారు. ఒక పోలీస్ అధికారి ఎంత ఆవేదనతో చెబుతున్నాడో అర్థం చేసుకోండి. మీరు చేస్తున్న అభివృద్ధి అంత బూడిద పోసిన పన్నీరు అవుద్ది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, తెలుగు ప్రజల అభిప్రాయం. జగన్ జనాన్ని, పోలీసులు, అధికారుల్ని ఆ విధంగా భయపెట్టాడు. సమస్యల కోసం ఇక్కడ వస్తుంటే ఇక్కడ ఆర్గనైజర్స్ కానీ, ఇక్కడ వచ్చిన వాళ్ళ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు వేసుకున్న బ్యానర్లు వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజలకు వాళ్ళు చేసుకున్న ఇక్కడ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ రోడ్డమ్మటి వాళ్ళ ప్రజలను భయభ్రాంతులు చేసుకుంటూ ఇలా దారమ్మటి ఇలా ఫ్లెక్సీలు పెట్టుకొని చేతుల్లో ప్రదర్శిస్తూ ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలా భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేశారో చూడండి. వాళ్ళు వచ్చిందే పర్పస్ ప్రజల కోసం, దానికోసం వస్తే ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని అంటే అర్థం ఏమంటే అర్థం చేసుకోవాలి. అలాగే ఎవరిని వదలం, ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. రేపు పొదిల్లో జరిగేది ప్రభుత్వం రూల్ కాదు, జగనన్న రూల్ అని ముందు రోజే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని కార్యకర్తలంతా రెచ్చగొట్టుకొని ఇటువంటి ఫ్లెక్సీలన్నీ వేసుకొని రోడ్ల మీద నిన్న భయానిక వాతావరణం సృష్టించడం జరిగింది. అయినా కానీ పోలీస్ వ్యవస్థ, మేము ఒక విఐపి వస్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళని ఎటువంటి ఆటంకాలు కాకుండా, ఎటువంటి అభద్రతా భావంతో కానీ, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, వాళ్ళ సెక్యూరిటీ బ్రీచ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో
మేము ముందు 3 రోజుల ముందు నుంచే వారందరితో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందిస్తూ ఎలిప్యాడ్ దగ్గర నుంచి టొబాకో బోర్డు వరకు రక్షణగా ఎలా ఉండాలని ఏర్పాట్లలో కూడా వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ మేమంతా చాలా పూర్తి కోఆపరేట్ చేస్తూ మన పోలీస్ ప్రొఫెషనలిజంలో మేము బందోబస్తు నిర్వహించడం జరిగింది. అలాగే మా ఎస్పీ గారు తప్ప మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ బందోబస్తు ఏర్పాటుకు ఆ కార్యక్రమాలు, ఆ వ్యాఖ్యలు, ఆ ఫ్లెక్సీలు, ఆ బీభత్సకాండ దౌర్జన్యం చేసే విధంగా అవి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది వాళ్ళు ఎంత అక్కడ ప్రజలు భయభ్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యకర్తలు కొంతమంది ఆ తీవ్రంగా ప్రయత్నం చేశారో అందుకని ఆ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. తల్లుల కళ్ళలో ఆనందం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. మన్నవరం బేల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర సోమవారం ధర్నా నిర్వహించి మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్, పక్కన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. మన ప్రాంతంలో నిరుద్యోగులు ప్రతి ఇంటికి 2 ఉంటారు. ప్రతి ఇంట్లో 2 నిరుద్యోగులు ఉంటారు. బీటెక్ పాస్ అయిన వాళ్ళు, ఎంఏలు పాస్ అయిన వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు. ఈరోజు వీళ్ళకి ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం ఇచ్చేదాని కొరగా 15 సంవత్సరాల నాడు మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధానమంత్రి, అప్పుడు ప్రధానమంత్రి వచ్చి మన్నవరం బెల్ ఫ్యాక్టరీలో బెల్ ఫ్యాక్టరీ పనులకు 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో పునాది రాయి వేయడం జరిగింది. మరి పనులు ప్రారంభమైనాయి, మధ్యలో ఆపేశారు. బీజేపీ ప్రభుత్వం మరి టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ పనులు ఆపేశారు. మేము అడుగుతున్నాం, ఎందుకు ఆపారు, ఎవరు ఆపారు? దీనికి జవాబు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన మరి మొన్న మాట్లాడుతుంటే నేను విన్నాను, అమరావతి దేవతల రాజధాని అని. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, కాళహస్తి ఎవరి రాజధాని? ఇది కూడా దేవతల రాజధానే కదా. మరి ఈ దేవతల రాజధానిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మరి పునాది రాయి వేశాయి మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదాని కొరగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఆయన వేసినటువంటి పునాది రాయిని మరి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు దీన్ని ఆపేయడం జరిగింది. ఎందుకు ఆపారు? మరి ఈ ప్రాంతంలో దేవతలు లేరా? ఒక్క అమరావతిలోనా దేవతలు ఉండేది? మరి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీని మీరు ఆపిన దానికి మీరు క్షమాపణలు చెప్పాలి. కాళహస్తి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఆపితే ఎందుకు ఆపారు? ఈ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయింది? ఇవన్నిటినీ చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రాంత నివాసి చంద్రబాబు నాయుడు పైన ఉందని తెలియజేస్తూ కాళహస్తి టెంపుల్లో మరి ఎన్ఎంఆర్లు పనిచేస్తున్నారు. ఈ ఎన్ఎంఆర్లను కూడా పర్మనెంట్ చేయమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 100ల సంఖ్యలో ఎన్ఎంఆర్లు పనిచేస్తున్నారు సంవత్సరాల క్రితం. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మళ్ళీ ప్రార్థిస్తున్నాం.